హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. నేను ఇవాళ కనకాంబరాలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంత బాగా వచ్చాయో చూసారా కనకాంబరాలు. గుత్తులు గుత్తులుగా వచ్చాయంటే ఇవన్నీ కనకాంబరాలేనండి. నా దగ్గర ఒక లైన్ మొత్తం కనకాంబరాలే ఉన్నాయండి. చూసారా, ఇవన్నీ అవేనండి కనకాంబరాలు. ఇక్కడ నుండి ఇంతవరకు ఉన్నాయండి. మొత్తం గుత్తులు గుత్తులుగా పూచాయి. కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. కలర్ చూడండి, చాలా బాగుంటాయండి కలర్. చూసారా, ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉంటుంది. కలర్ కూడా డార్క్ కలర్ బాగా వస్తుంది. ఇక్కడ చూడు గుత్తులు గుత్తులుగానే ఉన్నాయండి. చూసారా, ఇవన్నీ గుత్తులు గుత్తులు చూసారా. చిన్న చిన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు. ఈ లైన్ మొత్తం చిన్న కుండీలండి. ఎంత చిన్నగా ఉన్నాయి చూసారా. ఇక్కడ కొన్ని అయితే బాటిల్స్లో కూడా ఉన్నాయి. ఇవి బాటిల్స్ అండి. అంటే కిరాణా షాప్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అవి. వీటికి కూడా ఎంత బాగా గుత్తులు గుత్తులు పూసాయో చూసారా. ఇక మనం ఎంత చిన్న వాటిలో పెట్టుకున్నా కూడా వాటికి మంచిగా మనం పోషకాలు ఇస్తే బాగా పూస్తాయి. ఈ లైన్ మొత్తం చిన్న డబ్బాలేనండి. ఇక్కడికి వస్తే అదో సంతోషం అండి. ఈ పూలను చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఎందుకో ఏమోనండి కనకాంబరాలు అంటే చాలా ఇష్టము. నేను పెట్టుకోకున్నా కానీ తెంపి అల్లి అందరికీ ఇస్తూ ఉంటాను. పెట్టుకుంటాను కానీ చాలా వరకు అందరికీ ఇస్తాను. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత చూపెడతాను, ఎందుకంటే నాకు వీడియో తీసేవారు లేరు. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా అన్నీ రాలిపోయినాయండి. ఇవి ఎక్కువ రోజులు ఉండయండి, రాలిపోతూ ఉంటాయి, గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. చూసారా ఎంత కలర్గా ఉన్నాయి. ఏంటి ఈ ఎండాకాలము బాగా పూస్తాయండి ఇవి. ఎండాకాలము అన్నీ చెట్లు ఖరాబ్ అవుతుంటే ఇవి మాత్రం పూలు బాగా ఇస్తాయండి. కనకాంబరాలకు ఎండ బాగుండాలి. చూసారా అండి, ఈ బౌల్ నిండా వెళ్ళినాయండి. నేను ఇంట్లో పడతలేవని ఉత్తి పెట్టినాను. ఎన్ని పూలు వెళ్ళినాయండి.
వీటిని మాల కట్టి చూపిస్తాను. ఇవ్వండి, ప్లేట్ నిండా వేయండి పూలు. ఇప్పుడు వీటిని మాల కడతానండి. చూపెడదామనుకుంటే, మాల కట్టేటప్పుడు చూపెడదామనుకుంటే నాకు వీడియో తీసేవారు లేరండి. కట్టిన తర్వాత చూపెడతాను. ఎంత బాగున్నాయో చూశారు పూలు. ప్లేట్ నిండా వేయండి. మాల కట్టిన తర్వాత చూపెడతాను. మాల అయితే కట్టడం అయిందండి. ఇంత పెద్దగా అయింది.